గురూజీ, ఇది ఇప్పుడు మీరు ఈ ఏదైతే సన్యాసాశ్రమంలో ఉన్నారో, ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్లో ఇది కొంచెం కష్టమైన పనే కదా. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఏదో ఒక కష్టం మీకు కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా. యాక్చువల్గా మేము సన్యాసాశ్రమం వైపు వెళ్తున్నాము. అందులో బ్రహ్మచర్యాశ్రమంలో ఒక అడుగు ముందుకే అనమాట. కాషాయ వస్త్రం అని అంటే సన్యాసానికి ఇంకొద్దిగా దగ్గరగా. అయితే వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. కాబట్టి మనకి చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ వైరాగ్య మార్గంలో నడవటం అనేది వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్ అంటారు అనమాట. ఒక కత్తి చాలా చాలా షార్ప్గా ఉన్న కత్తి పైన నడిచే విధంగా అనమాట ఈ సన్యాసాశ్రమం లేదా ఈ వైరాగ్య జీవితము అనేది, సాధు జీవితం అనేది. ఎందుకు అని అంటే ఇట్స్ ఆల్ ఇన్ మైండ్. కాబట్టి ఆ మైండ్ కంట్రోల్. అందుకే మేము చేసే సాధన, మేము చేసే సేవ, మేము అధ్యయనం చేసే శాస్త్రములు అవన్నీ మాకు మంచిగా భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్లే విధంగా మాకు సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఓకే, అయితే ముఖ్యంగా ఇంకొక క్వశ్చన్ తర్వాత ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇంటూ అనదర్ టాపిక్. ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఏదైనా మనం ఒక పని చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ల లోపే విడాకులు తీసేసుకుంటున్నారు, ఎంత గ్రాండ్గా చేసుకున్నా కూడా. సో ఆ మైండ్ ఏదైతే మీరు వైరాగ్యం వైపు కానివ్వండి ఇది సాధన చేస్తూ ఉన్నారో, అలా ఈ డిస్ట్రాక్షన్స్, ఈ డిస్ట్రెస్ నుండి మనల్ని కాపాడుకుంటూ సరైన మార్గంలో మనం వెళ్ళటానికి మనకి తోడ్పడాల్సిన మన మైండే కదా. దాన్ని బలంగా ఉంచుకోవటానికి ఏం చేయాలి అంటే, మనం ఒకటి అనుకుంటే దాన్ని చేస్తే అది సన్మార్గం, ఒకటి అనుకొని 3-4 చేస్తే అది మనల్ని ఇబ్బంది పడుతుంది కదా. మనకి మైండ్కి 2 ఫంక్షన్స్ మనం నేర్పించాలి. ప్రోగ్రామింగ్ చేస్తాం కదా, అలా మైండ్కి మనకి 2 ప్రోగ్రామింగ్ చేయాలి. ఒకటి డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎవరి మంచి వాళ్ళు ఎవరి మంచి వాళ్ళు కాదు, ఏ ఆలోచన నాకు రావాలి ఏ ఆలోచన నాకు రాకూడదు. ఈ డిస్క్రిమినేషన్ కావాలి మైండ్కి. డిస్క్రిమినేషన్ ఎవరు ఇస్తారో తెలుసా అండి మీకు? శాస్త్రాలు డిస్క్రిమినేషన్ ఇస్తుంది. ఎందుకంటే మనం గీత చదివాం అనుకోండి, ఇది మంచిది ఇది చెడు, ఇది మంచిది ఇది చెడు, ఇది చెయ్యి ఇది చేయకు, ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే అది అవుతుంది అని కృష్ణుడు క్లియర్గా ఒక రోడ్ మ్యాప్లా మనకి ఇచ్చేస్తాడనమాట. శాస్త్రస్ గివ్ అస్ డిస్క్రిమినేషన్. డిటర్మినేషన్ ఏమిస్తుందో తెలుసా అండి? సాధన గివ్స్ అస్ డిటర్మినేషన్. సో ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? యంగ్స్టర్స్కి చాలామందికి తెలియదు కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ సింపుల్ ఫర్ ఇట్. ABCD ఫార్ములా. ఈ ABCD ఫార్ములా మనం ఫాలో చేసామనుకోండి, మనం మంచి సాధన చేస్తున్నట్టు. ఏంటో తెలుసా? A ఫర్ అసోసియేషన్, మంచి వాళ్ళ యొక్క సాంగత్యం. అసోసియేషన్. లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని అంటారు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి మంచి వాళ్ళ యొక్క సాంగత్యం అనేది కావాలి. ఇది A. B ఫర్ బుక్స్, పుస్తకాలు. మంచి ఆధ్యాత్మికమైన పుస్తకాలు. రోజు ఏదో గంటల తరబడి ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవమని చెప్పట్లేదండి. రోజుకు ఒక్క గీతా శ్లోకం చదవండి, 10 నిమిషాలు పడుతుందండి. C ఫర్ చాంటింగ్. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్ నాస్తేవ 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 గతిరన్యదా అని చెప్తారు. అంటే కలియుగంలో తరించడానికి మార్గం భగవన్నామాన్ని పలకటం. 10 నిమిషాలు శాస్త్రాన్ని చదవండి, 10 నిమిషాలు భగవన్నామాన్ని జపం చేయండి, కృష్ణనామాన్ని చక్కగా. మీరు అనుకోవచ్చు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎక్కడున్నా సరే చక్కగా అనుకోవచ్చు కృష్ణనామాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 10 నిమిషాలు అయిపోయిందా? ABCD. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఈ 3 బాగా అవ్వాలి అంటే డైట్, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడానికి, ఎటువంటి హింసతో కూడుకొని ఆహారాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ 4 మనం బాగా చూసుకున్నాం అనుకోండి, మంచి సాధన. దాంతో డిటర్మినేషన్ వస్తుంది. శాస్త్రాధ్యయనతో డిస్క్రిమినేషన్. ఈ 2 కలిస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మీరు గృహస్థ అవ్వండి, బ్రహ్మచారి అవ్వండి, ఎవరు ఏదైనా అవ్వండి, యూ విల్ బీ వెల్ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ ఆశ్రమ్, ఇన్ యువర్ డ్యూటీ, ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీ.